హాయ్ అండి. ఇది మా ఊరు శివాలయంలో కాలభైరవుడు విగ్రహం అండి. ఈ విగ్రహం ఈరోజు కాలభైరవుడు అష్టకం కాబట్టి ఈరోజు శివాలయంకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉన్నారు. చేసేటప్పుడు నేను వెళ్ళానండి. వెళ్ళి అభిషేకం ఉంది చూశాను. చూసి మీకోసం వీడియో తీశాను. పసుపు, కుంకుమ, పన్నీరు, పాలు, నెయ్యి, తేనె అన్నిటితో కలిసి కాలభైరవుడికి అభిషేకం చేశారండి. అభిషేకం చేసి ఈరోజు పూజ చేశారు. ఇది ఇప్పుడు హారతి ఇస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత పూజ చేశారండి. ఈరోజు కాలభైరవుడికి చాలా బాగుందండి. చాలామంది ఉన్నారు ఊళ్ళో. ఈరోజు స్వామివారి దినం కనుక స్వామివారి దగ్గరికి చాలామంది వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అభిషేకం చేస్తున్నారు. పసుపు కుంకుమ వేసి అభిషేకం చేశారండి. ఇప్పుడు అలంకరణ చేసి గుమ్మడికాయ దీపం అండి. ఈరోజు ఆయనకి గుమ్మడికాయ దీపం పెట్టి దీపం అని ఏదో అంటారు. అది ఈరోజు బూడిద గుమ్మడికాయ కోసి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి ఇలాగ కాలభైరవుడికి పెడతారండి. సంవత్సరానికి ఒకసారి ఇలా చేస్తారు. లాస్ట్ పసుపు కుంకుమ పోతాం. కొంచెం నేను వేసాను ఒకసారి. అమ్మవారి కాడ ఓం కాలభైరవాయ నమః. 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 ఓం కాలభైరవాయ ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. అక్క కింద తుడిచి అక్క ఆడుతూ ఉంటుంది. ఆ టెంకాయ ఎత్తుకొని పోతే పూజారి అంటూ చేసేస్తాను. అమ్మ నగ్గి పెట్టుతాను. ఏం కదలే అక్క.